పేరు మధుసూదన్ రెడ్డి. మాది పిల్లపల్లి గ్రామం, మండల్ జగదేవ్పూర్, సిద్దిపేట జిల్లా. మాది రైతు కుటుంబం. మా నాన్న కూడా వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు నేను కూడా గత 15 సంవత్సరాల నుండి వ్యవసాయమే చేస్తున్నాను. దానితో పాటు ఈ డైరీ రంగం కూడా దాదాపుగా ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 15 నుంచి 18 వరకు ఉన్నాయి. మాది దాదాపు నేను చిన్నప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తర్వాత ఈ కేవలం డైరీ రంగం మీద ఇంట్రెస్ట్ తోటే దీనికి రావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఇక బయట చేసే పని కంటే ఇది 100% బెటరే ఉంది. దీంతో పాటు వ్యవసాయం, డైరీ రంగాలు ఉన్నాయి కాబట్టి మేము 15 సంవత్సరాల నుంచి దీన్నే నడుపుకుంటూ వస్తూ ఉన్నాం. సంవత్సరం నుంచి మా నాన్నకు కూడా పశువులు ఉండే. అదేవిధంగా మేము చదువుకున్నప్పుడు పశువులు ఉండే. మా నాన్న చనిపోయిన తర్వాత ఇక దాని చదువును వదులుకొని ఈ రంగానికి రావాల్సి వచ్చింది. కొద్ది రోజులు వేరే మోటార్ ఫీల్డ్కి వెళ్ళాం. అక్కడ ఎక్కడ పోయినా ఏం లాభం లేదు. ఇక డైరీ రంగం నుంచి ఇక్కడే స్థిరపడిపోయినాం. అప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇదే డైరీ రంగంలో స్థిరంగా ఉంటున్నాం. మేము దాదాపుగా మేము బెంగళూరు నుంచే తేవడం జరిగింది. మేము మొదట కూడా ఒక 2 పశువులు తేవడం జరిగింది. ఈ హెచ్ఎఫ్లు అంతకుముందు జెర్సీలు ఉండే, హెచ్ఎఫ్లకు మారినాం. 2 పశువులు తెచ్చినాం. తర్వాత 2 నుంచి 6 పశువులకు వచ్చినాం. 6 నుంచి 15 పశువుల వరకు ఈ రంగాన్ని అభివృద్ధి మరియు తేవడం ఏంది 2 తేవడం జరుగుతుంది. మా దగ్గర పుట్టిన దూడలతోనే మేము ఎక్కువ ఇంట్రెస్ట్గా పెంచుతున్న వాటిని. దాని ద్వారా మాకు ఆదాయంగా ఉంది. ఈ హెచ్ఎఫ్ డైరీ రంగానికి ఎందుకు వెళ్ళామంటే, మామూలుగా నాటు గేదెలు వచ్చేసి 2 నుంచి 3 లీటర్ల వరకే లేదా 4 నుంచి 5 లీటర్ల వరకే పాలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా దాన ఖర్చులకు గాను ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వీలు కాదు కాబట్టి ఈ హైబ్రిడ్ రంగానికి వెళ్ళడం జరిగింది. ప్రతిదీ హైబ్రిడ్ రంగానికి ముందు సాగుతుంది కాబట్టి మేము కూడా హైబ్రిడ్ రంగానికి వెళ్ళాల్సి వచ్చింది. ప్రతి హెచ్ఎఫ్ ఆవు దాదాపుగా ఇదేంటంటే కంటిన్యూషన్, పాలలో దీనికి ఆపుదల అనేది ఉండదు. మామూలు గేదెలతో పోల్చుకుంటే ఈ హెచ్ఎఫ్ ఆవులలో దాదాపుగా ఒక 60 రోజులు మాత్రమే గ్యాప్ ఉంటుంది. మిగతా అన్ని రోజులు పాలిస్తుంది కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది. పాల పరంగా తేడా ఏముందంటే, దేశవాళీ ఆవు వచ్చేసి మామూలుగా దేశవాళీ పూటకు అంటే 4 లీటర్ల పాలిస్తే 100 రూపాయలు వస్తాయి. ఈ దేశవాళీ ఆవుకు ఈ హెచ్ఎఫ్ బ్రీడ్కు పోల్చుకుంటే ఏముందంటే, దేశవాళీ ఆవు దాదాపుగా ఒక్క ఈతకు మధ్యకాలం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇదే హెచ్ఎఫ్ ఆవులలో ఏముంటుందంటే 90 డేస్ 90 రోజులకి ఎదకొచ్చి మళ్ళీ క్రాస్ అవుతుంది కాబట్టి దీని ద్వారా సంవత్సరానికి ఒక దూడ ఉంటుంది. అదే నీకు దేశవాళీ ఆవులలో పాలు నాణ్యంగా ఉంటే దేశవాళీ ఆవులు కాదనట్లేం, కానీ కమర్షియల్ రంగానికి వచ్చేసరికి వీటితో పోల్చుకుంటే వాటి ద్వారా ఈ డైరీ ఫామ్లు మెయింటైన్ చేయలేం కాబట్టి ఈ హెచ్ఎఫ్ ఆవులోకి వెళ్ళడం జరుగుతుంది. పాల పరంగా వ్యత్యాసం అంటే దాదాపుగా ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవు అయినా ఇదే గడ్డి ఇదే దాన వేస్తున్నాము, దేశ ఆవుకైనా ఇదే దాన ఇదే గడ్డి వేస్తున్నాం కాబట్టి పాలలో ఏం వ్యత్యాసం ఉండదు. ఇది అంతే 3 నుంచి 5 వరకు వెన్న శాతం ఉంటుంది. అది కూడా సేమ్ 3 నుంచి 5 నుంచి వెన్న శాతం ఉంటుంది. ఒకప్పుడు ఎప్పుడు 1947లో బయట మేపేది, ఆరుబయట మేపేది కాబట్టి అప్పుడు డిఫరెంట్ ఉండే. ఇప్పుడు డైరీ రంగంకి వచ్చిన తర్వాత ఇదే గడ్డి కోయడం ఇదే వేయడం కాబట్టి ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. ఈ పాలైనా అదే ఉంది. దాదాపుగా డైరీ రంగంలో కూడా ఆవు పాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి దాదాపు ఆవు పాలే వాడడం జరుగుతుంది. గేదెలకును ఆవులకు తేడా ఏముంటుందంటే, కొంతమంది అంటారు దీనిలో వెన్న శాతం 10 వరకు వస్తుంది, ఆవులలో 3 వరకే ఉంటుంది. అంటే గేదె వచ్చేసి 3 లీటర్ల పాలే ఇస్తుంది పూటకి, ఇది వచ్చేసి 10 లీటర్ల పాలు ఇస్తుంది. ఇందులో వ్యత్యాసం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత ఉన్నా 3 లీటర్ల ఇచ్చేదానికి ఫ్యాట్ పర్సెంట్ మళ్ళీ ఇది రకం కూడా బ్రీడ్ బర్రె, దీని పాలకు దాని పాలకు పోల్చుకుంటే చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు కూడా ఆవు పాలకే ఇష్టపడతారు. చిన్నపిల్లలు పెట్టడానికి కూడా దాదాపుగా మన దగ్గర ఈ మార్వాడీస్ ఉంటారు. వాళ్ళు కేవలం ఎప్పుడు కూడా ఆవు పాల కోసమే వేటాడుతుంటారు. అందుకే ఆవు పాలు స్వచ్ఛమైనవి కాబట్టి మన ఏ పూజ చేయడానికి కూడా ఆవు పాలు అవసరం, బర్రె పాలు అవసరం ఉన్నది. దాని ద్వారా ఆవుల పాలకే ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ ఆవుల పాలనే ఎక్కువ వాడుతూ ఉన్నారు. మేము మామూలుగా డైరీ రంగంలో ఏముందంటే ఈ పాల సేకరణ కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే కొందరు ప్రైవేట్ రంగాన్ని ఎంచుకుంటారు, కొందరు ప్రభుత్వ రంగాన్ని ఎంచుకుంటారు. మేము ఏంటంటే, నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ రంగం నుంచే పాలు పంపడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ప్రభుత్వ రంగం ఏంటంటే ఆవు పాలలో ధర నిర్ణయం ఒకే రంగం ఉంటుంది కాబట్టి మేము ప్రభుత్వ ధరను ఎంపుకోవడం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆవు పాలను విజయ డైరీకి పంపిస్తున్నాము. మాకు ఇక్కడ సపరేట్ ఆటో వస్తుంది, వాళ్ళే తీసుకెళ్తారు. ఈ గేదె పాలు ఉంటే బయట పోసుకుంటే ఎక్కువ రేట్ వస్తుంది అనుకుంటారు కాబట్టి మేము ఆవు పాలు ప్రభుత్వ రంగానికే ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. మేము గత 15 సంవత్సరాల కింద చూసినట్టయితే చాలా మార్పు వచ్చింది. మార్పు ఏ విధంగా అంటే, మేము ఫస్ట్ బయట నుంచి ఆవులు తెచ్చినప్పుడు మాకు తెలిసేది లేకుండా ఏ రోగం వస్తుంది, దీనికి ఏ మందులు వేయాలని, ఆ మందులు కూడా మన దగ్గర లేకుండా ఒక 15 సంవత్సరాల కింద. ఇప్పుడు టెక్నికల్ అంటే మామూలుగా వ్యవస్థ మారింది కాబట్టి
ప్రతి అంశం మేము మళ్ళీ క్షుణ్ణంగా చూస్తున్నాం. దానికి జ్వరం ఉందా, లేదా రోగం ఉందా, పాలు ఇస్తుందా, తగ్గుతుందా, ఎందుకు ఈటుకు రావట్లేదు, ఎసనపు ఏమైనా హెచ్చు తగ్గులు అవుతుందా, మేము పర్టికులర్గా మేము వెంబడి నుండి చూస్తున్నాం కాబట్టి అది మాకు తెలుస్తుంది. మళ్ళీ పాలు తీయడం ద్వారా కూడా మెలకువలు ఉంటాయి. పాలు కొంతమంది లేటుగా పిండుతారు, దాని ద్వారా కూడా ఒక ఇబ్బంది ఉంటుంది. పాలు దాదాపుగా 2 నుంచి 5 నిమిషాల లోపు పాలు పిండే విధంగా కృషి చేస్తే పాల దిగుబడి పెరుగుతుంది, మరి వెన్న శాతం కూడా పెరుగుతుంది, ఎసనపు కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాలు తీయడం కూడా ఇలా ముఖ్య ఉద్దేశం. ఇందులో దానాలకు వచ్చేసి ఎప్పుడు ఒకే రకమైన దానా కాకుండా మేము ఒక పూట దానా ఇస్తున్నాం, ఒక పూట మార్చినాం. మళ్ళీ ఏంటంటే ఇందులో మినరల్ మిక్చర్ కూడా ప్రాముఖ్యత ఉంటుంది, దాన్ని కూడా వాడుకోవడం జరుగుతుంది. మేము ఫస్ట్ వాడినప్పుడు 1000 రూపాయలు ఉండే ప్రతి చెక్క, మక్క 1000 రూపాయల క్వింటల్ ఉండే. ఈరోజు 3000 దాటింది. ఏం పత్తైనా మక్కైనా 3000 దాటింది. అంటే అప్పుడు రేట్లు పాల రేటు 18 రూపాయలు ఉన్నాయి, ఈరోజు 40 రూపాయలు ఉన్నాయి. కాబట్టి సరే ఎంత ఉన్నా మాకు మిగిలేది 50%. అట్లా అప్పుడైనా గదే 50% మిగిలింది. సగం 50,000 బిల్లు వస్తే 20,000 దానికే ఖర్చు అవుతుంది. ఆ సగం దానితోటే మా వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఇక దాని ద్వారా పాల ద్వారా ఎంత ఆదాయం ఉంటుందో వాటికి పుట్టే దూడ ద్వారా కూడా అంతే ఆదాయం ఉంటుంది. కొంతమంది మామూలు రైతు సోదరులు ఏం చేస్తారంటే దూడ పుట్టగానే దాన్ని వదిలేస్తారు, దాని ద్వారా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఆ పాలు ఇచ్చేది ఆ 3 నెలలు పాలు తాగొచ్చు, ఆ లాభం రావచ్చు, కానీ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దూడలకు ఇంపార్టెన్స్ ఇస్తే డైరీ రంగం అనేది ముందుకు సాగుతుంది. మేము డైరీ రంగంలోకి వచ్చినాక ఎందుకు వచ్చారన్న బాబా అనుకున్న రోజులు చాలా ఉంటాయి. ఇది ఎన్నో దగ్గర పెళ్ళి ఉంటుంది, పోలేని పరిస్థితి, వీడికి ఎవడు పాలు ఇవ్వడానికి రాడు, మేము అన్న వదిలిపెట్టుకోవాలి, చనిపోయినా కానీ పోవాల్సిన ఇబ్బంది ఉంటుంది, చాలా ఇబ్బంది. ఆడ డైరీ రంగం అనేది ఒక్క రిస్క్ ఏంటంటే లేబర్ లేకుంటే మనం చేసుకుంటే వాడికి అదే లాభం. రిస్క్ అనేది ఏ జాబ్ చేసినా ఆడ కూడా టెన్షనే ఉంటుంది, రిస్కే ఉంటుంది. ఏవైనా దీని మీద ఆధారపడితే ఒక ఫ్యామిలీ 10 పశువులు ఉంటే ఒక ఫ్యామిలీ ఈజీగా బతకడానికి అవకాశం ఉంది. దాని ద్వారా మేము గత 10 ఏళ్ళ నుంచి అదే పని ఉంది, మేము సాఫీగా సాగుతుంది. మేము దాదాపుగా పశువుల్లో ఎదుర్కొన్న రోగాలు ఏముందంటే ఈ హెచ్ఎఫ్ బ్రీడ్లో ఒకటే మేముంది అంటే థైలేరియా ఒకటి ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ రెండోది ఏంటంటే కాల్షియం డౌన్ అయిపోతుంది, ఎక్కువ పాలు ఇస్తుంది కాబట్టి కాల్షియం డౌన్ అయి పడిపోతే లేవే ఆవులు, దాని ద్వారా ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటంటే కాల్షియం మెయింటైన్ చేసుకోవాలి ఒకటి. రెండోది థైలేరియా లక్షణాలు లేకుండా, అంటే ఈ పిడుదులు కానీ గోమాలు కానీ దోమలు లేకుండా ఉంటే అసలు పశువుకు రోగం అనేది ఉండదు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఏదైతే ముడిదాన ఉందో దాన్ని ఎంత తగ్గించుకుంటే అంత బెటరు. ముడిదాన వచ్చేసి అంటే పత్తి కావచ్చు, మక్క కావచ్చు, అది ముడిదాన. దాని ద్వారా ఏముందంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, దాంతో ఎక్కువ రోగాలకు గ్యాస్ ప్రాబ్లం కానీ అది ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంత తక్కువ చేసుకొని పోషక ఉన్న గడ్డి కానీ పోషక విలువలు ఉన్న దాన ఏది ఇచ్చినా సరే దాని ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. మాకు వచ్చేసి ఇప్పుడు మా డైరీలో దాదాపుగా 15-18 పశువుల దాకా ఉన్నాయి. అందులో 5 దూడలే ఉంటాయి. మిగతా 10 ఆవులలో ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఆవులు పాలిస్తున్నాయి. 6 ఆవులలో పూటకి 60 లీటర్లు మేము డైరీకి పంపడం జరుగుతుంది. 60 నుంచి ఒక రోజు వచ్చేసి 5,000 నుంచి 5,500 వరకు ఆదాయం వస్తుంది. అందులో ఈ దానా ఖర్చు, ఇతర మందుల ఖర్చులు వచ్చేసి దాదాపుగా 2,000 వరకు దానా ఖర్చు రోజుకు పోతుంది. అంటే మాకు వచ్చేసి బిల్లుకి వచ్చేసి ఒక దాదాపుగా 70 నుంచి 75,000 వస్తుంది. అందులో 35,000 వరకు దానా ఖర్చే పోతుంది. అందులో 35,000 మాది ఉంటుంది. ఈ 35,000 కోసం మేము పనిచేయట్లేదు. వాటికి పుట్టే దూడల విలువ ఏంటంటే ఒక్క ఆవు వచ్చేసి సంవత్సరంలో 1,00,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి దానికోసం మేము ఎక్కువ అవకాశం ఇస్తున్నాం. వాటిని మెయిన్ దూడల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.